హలో అండి. అందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంతగా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు. మీరు మంచి మంచి కామెంట్లు ఇస్తూ నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేసుకోగలుగుతున్నాను. ఇలాంటి ఒక వీడియోతో మీ ముందుకొస్తానని అయితే అసలు అనుకోలేదు. నాకెంత బాధ అనిపిస్తే ఈ వీడియో చూస్తానో ఒకసారి అర్థం చేసుకోండి. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉందన్నమాట. మైండ్‌లో పోవట్లేదు కొన్ని కొన్ని నెగెటివ్ కామెంట్లనేది. అయితే మీరందరూ మంచిగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఒకరిద్దరు ఉంటారు కదా! ఎవరో ఒకళ్ళు నెగెటివ్‌గా కామెంట్ చేసేవాళ్ళు. నెగెటివ్ కామెంట్ చేస్తే ఓకే గానీ ఆహ్, అందులో కొన్ని కొన్ని వర్డ్స్ ఉంటాయి గదా! అవి కొంచెం హర్టింగ్‌గా అనిపిస్తాయి. కొన్ని కొన్ని చిన్న వర్డ్స్ అయినా సరే మనుషుల్ని కొంచెం బాధ పెట్టేలా ఉంటాయన్నమాట. ఒక సిస్టర్ ఉన్నారు. స్క్రీన్ మీద ఆమె చేసిన కామెంట్స్ కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఫస్ట్ నేను వీడియో ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కొన్ని కొన్ని వీడియోలకైతే ఆమె నెగెటివ్ కామెంట్లు చేస్తానే ఉంది. నేను రిప్లై ఇచ్చాను. 1, 2 కామెంట్స్‌కైతే రిప్లై ఇచ్చాను. తర్వాత నుంచి ఇంక నేను మామూలుగా ఆమె కామెంట్‌ని చూసి డిలీట్ చేస్తున్నాననమాట. ఇంక రిప్లై ఇవ్వడం ఎందుకు ఇలాంటి వాళ్ళకి అనేసి. కానీ నిన్న నేను ఒక వీడియో అయితే పెట్టానండి. దానికి మీరందరూ కూడా మంచిగా సపోర్టివ్‌గా మాట్లాడారు. ఇలా కాదమ్మా, అలా ఉండమ్మా, అలా సర్దుకోవాలి అన్నట్టుగా మంచి మంచి కామెంట్స్ చేశారు. అయితే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. కానీ అందులో ఆమె ఏమని కామెంట్ చేసిందంటే, "ఇంట్లో విషయాలన్నీ బజార్‌లో పెట్టుకుంటున్నావు. నువ్వు చదువుకున్న దానివేనా" అని అంది. సరే ఓకే అన్నారే అనుకోండి. లాస్ట్‌లో థూ అందనమాట. థూ అంటే ఏంటి దానికి అర్థం? ఆమె థూ అనాల్సిన అవసరం ఏముంది? ఇలా చిన్న చిన్న వర్డ్స్ అయినా సరే మనుషుల్ని కొంచెం హర్టింగ్‌గా ఉంటది కదా! థూ అంటే ఫస్ట్ సిస్టర్ నేను మీకే చెప్తున్నాను. మీరు ఫస్ట్ నుంచే కమెంట్ చేస్తున్నారు ఓకే. కానీ కొన్ని చిన్న చిన్న పదాలైనా సరే నన్ను చాలా బాధ కలిగిస్తుంది. మామూలుగా అయితే నేను అసలు ఈ విషయం మీద నేను రియాక్ట్ అవ్వకూడదు. అంటే సోషల్ మీడియా అన్నాక నెగెటివ్ ఉంటది, పాజిటివ్ ఉంటది. మనం పట్టించుకోకూడదు. పట్టించుకుంటే అక్కడే ఉండిపోతాం. పట్టించుకోకుండా కొంచెం ముందుకెళ్ళిపోతే మనం కొంచెం గ్రో అప్ అవుతాము. కానీ నేను ఇది తూ అన్నావు కదా నువ్వు. మరి ఒకసారి నువ్వు తూ అనేసరికి నీ క్యారెక్టర్ ఏంటనేది అక్కడే అర్థమైపోతుంది నాకు. సో, ఒకసారి నువ్వు చూసుకోండి. తర్వాత నన్ననండి. తూ అనాల్సిన అవసరం లేదు. నువ్వు నేనెవరో నీకు తెలీదు. నువ్వెవరో నాకు తెలీదు. మామూలుగా ఏదో ఒక వీడియో ద్వారా ఇలా నెగెటివ్‌గా థూ అనేసి కామెంట్ చేస్తే మాత్రం ఇది కొంచెం బాధాకరమైంది నాకైతే. నచ్చితే వీడియో చూడు సిస్టర్. లేదంటే స్కిప్ చేసేసేయి. అంతేగాని నువ్వు వీడియో చూసి అందులో తూ, తా, ఛీ అంటం అయితే కొంచెం బాధ కలిగిస్తుంది ఇతరులకి. అలాగే మీ సిస్టర్స్ అందరూ బాగున్నారు. నువ్వేంటి ఇలా ఉన్నావు అన్నట్టుగా కామెంట్ చేసింది. అంటే నేనేమైనా వింత జంతువులాగా ఏమైనా ఉన్నానా? మనిషిలా కనిపించట్లేదా మీకు? లేకుంటే ఎవరు ఈ ప్రపంచంలో లేని ఆకారంలో ఏమైనా ఉన్నానా? మళ్ళీ ఇంకోటేంటంటే నేను ఒక షార్ట్ వీడియో అయితే దానికి వాయిస్ ఓవర్ ఇవ్వలేక నాకు నచ్చిన ఒక సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను. దానికి ఆమె ఏం చేసిందంటే, "ఏం సాధించావని ఈ సాంగ్ పెట్టుకున్నావు" అన్నట్టుగా కామెంట్ చేసింది. అంటే ఏమైనా సాధిస్తేనే సాంగ్స్ పెట్టుకోవాలా? సాధిస్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. ఏమో ఫ్యూచర్‌లో మంచిగా సాధిస్తానేమో ఎవరికి తెలుసు? మీరిలా ఇంకా ఏం చెప్పిందంటే, "ఎప్పుడు జిడ్డు మొహం వేసుకొనే ఉంటావెందుకు వీడియోలో" అన్నట్టుగా మాట్లాడింది. జిడ్డు మొహం అంటే నా ఫేసే అంత. నా స్కిన్ టోనే అంత. జిడ్డు మొహం అంటే నీలాగా టన్నుల కొద్దీ మేకప్‌లేసుకొని కూర్చొని వీడియో చేయడం కుదరదుగా. మీ ప్రొఫైల్ కూడా ఒకసారి చూశాను. బాగున్నారు. కానీ ఒకసారి మీ సిటీలో నుంచి ఒకసారి పల్లెటూరికి రండి. వచ్చి ఒక గంట సేపు పొలంలో కూర్చొని పని చేయండి. అప్పుడు మీ ఫేస్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూసుకోండి. ఆ తర్వాతే నన్ననండి. సరేనా? మీలాగా మాకేమీ ఆహ్, తోచక ఇలా ఇంట్లో సంపాదించేవాళ్ళుండి సెల్లులకి రీచార్జ్‌లు చేసుకొని, కూర్చొని ఎవరికి నెగెటివ్ కామెంట్‌లు పెట్టుకుందామని పనిమాల కూర్చొని ఇతరుల్ని హర్ట్ చేస్తూ కామెంట్‌లయితే పెట్టే ఆహ్, అంత లేదు మాకు. ఏదో పొట్టకూటి కోసం వీడియోస్ అయితే చేసుకుంటున్నాము. నేనేదో మా వారికి హెల్ప్‌ఫుల్‌గా నా తరపు నుంచి కొంచెం మనీ హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందనే ఉద్దేశంతోటి వీడియోస్ చేస్తున్నారు. అంతమంది సబ్స్క్రైబర్స్‌లో ఇంతమంది చూసారు గానీ, ఎవరు నాకు నెగెటివ్‌గా కామెంట్ చేయలేదు. మీరొకరు కామెంట్ చేశారు. సో, చూసుకోండి మరి ఒకసారి. నేనైతే మామూలుగా రియాక్ట్ అవ్వకూడదు గానీ, లాస్ట్‌కి థూ అన్నారు. కామెంట్ చేశారు బాగానే ఉంది గానీ, లాస్ట్‌కి థూ అనాల్సిన అవసరం లేదు. ఛీ అనాల్సిన అవసరం లేదు. జిడ్డు మొహం, గబ్బు మొహం
ఇవన్నీ అనాల్సిన అవసరం లేదు కదా. ఒకసారి నీ ముఖం నువ్వు చూసుకోండి, తర్వాత పక్కన వాళ్ళకి చెప్పండి. సో అది సిస్టర్, ఒకసారి నెగిటివ్ కామెంట్ చేసే ముందు ఆలోచించుకొని చేయండి. మీకు నచ్చితే వీడియో చూడండి, లేదంటే స్కిప్ చేయండి. నేనేం మిమ్మల్ని బతిమలాడట్లేదు కదా చూడు చూడు అని. చూడటం ఎందుకు, ఇతరుల్ని హర్ట్ చేసేలా కమెంట్లు పెట్టడం ఎందుకు. సో ఆలోచించుకోండి. ఈ వీడియో మీకోసమే స్పెషల్గా నా ఇంట్లో పనులన్నీ మానేసుకొని ఈవినింగ్ కూర్చొని మరి ఇంకా ఇంట్లో పని అవ్వలేదు, మీకోసం స్పెషల్గా చేస్తున్నాను. మీకోసమే కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సరే. ఇక నుండి అయినా నెగిటివ్ కామెంట్లు చేయడం మానేస్తారని అనుకుంటున్నాను. ఒకవేళ మీ క్యారెక్టరే నెగిటివ్ కామెంట్లు చేయడం అనుకుంటే మాత్రం ఇంక చేయండి, నేను కూడా చేయాల్సింది చేస్తాను. బ్లాక్ లిస్ట్లో పెట్టడమో లేదంటే హైడ్ చేయడమో ఆప్షన్ ఉంటుంది కదా, సో అది చేసేస్తాను అనమాట. ప్రాబ్లం ఏం లేదు. కానీ చేసే ముందు ఒకసారి మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామనేసి చేస్తున్నాను ఈ వీడియో అయితే. ఇలా నెగిటివ్ కామెంట్లు చేస్తూ పక్కన వాళ్ళని బాధ పెట్టడం మాత్రం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. థూ అన్నారు, నెగిటివ్ కామెంట్ అయితే చేయొచ్చు సరే, ఏదైనా చేయొచ్చు, కానీ లాస్ట్ థూ, చీ, ఈ పదాలు ఏంటి? థూ అంటే నా మీద ఉమ్మేస్తున్నారు మీరు. మీ మీద ఎవరు ఉమ్మేయకుండా చూసుకోండి ఒకసారి. ఇంకా ఒకళ్ళు ఉన్నారు, నాగేంద్ర సంథింగ్ ఏదో పేరు ఉంది, అది కూడా స్క్రీన్ మీద చూపిస్తున్నాను. గొర్రె ముండ, ఈ ముండ, ఆ ముండ, మీరు బంజారా, రామావతి ఎందుకు పెట్టుకున్నారు, ఇలా కమెంట్లు పెడుతున్నారు. నేను వాళ్ళకి కూడా అసలు ఏమి రిప్లై ఇవ్వలేదు. మామూలు కమెంట్ చూసి డిలీట్ చేసేస్తానమాట. మీరు క్రిస్టియన్స్ ఎందుకు కన్వర్ట్ అయ్యారు గొర్రె ముండ, ఇలా అంటున్నారు. మేము స్టార్టింగ్ నుంచి హిందూస్మే, క్రిస్టియన్స్లో కన్వర్ట్ అయ్యామంటే మాకంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా, ఎవరు త్వరగా ఈజీగా కన్వర్ట్ అవ్వరు. వాళ్ళకంటే ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ ఏమైనా ఉంటేనే కన్వర్ట్ అవుతారు. సో ఇదంతా మా పర్సనల్, మేము ఎందులో ఉంటే మీకేంది ప్రాబ్లం. నేను కులాల గురించి మాట్లాడుతున్నామా, నేను చేస్తుంది వ్లాగ్స్ వీడియోస్, అందులో మీరు గొర్రె ముండ, ఈ ముండ, ఆ ముండ అనాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఒకసారి నువ్వు చూసుకో, తర్వాత అందు. కానీ మీకు కూడా చెప్తున్నాను, బ్రదరో మరి ఆమె సిస్టరో నాగేంద్రానో ఎవరో, నాగేంద్ర అని సంథింగ్ ఏదో, నరేంద్రానో ఏదో ఉంది మొత్తానికి. మామూలుగా ముండా అనేవాడు భర్త చనిపోయిన వాళ్ళని ఇలా వల్గర్గా మాట్లాడిన ఇలాంటి వాళ్ళు అయితే ముండా గిండా అని అంటారు. నాకేం భర్త చనిపోయి నేనేమి వితంతువుగలేను, నాకేమీ ముండనేం కాదు, నాకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, చక్కటి కుటుంబం అయితే ఉంది. మరి నువ్వు ఆడదానివో మగడివో నాకైతే తెలీదు. ముండా అనే దాని ముందు నువ్వు ఆడదానివై ఉంటే ఒకసారి నువ్వు చూసుకో. మరి నీకు ఉన్నారో లేరో తెలీదు, నీ కుటుంబం ఉంది అనుకుంటే మాత్రం ఇలా పక్కన ఒక సాటి ఆడదాన్ని నువ్వు ముండా గిండా అనవు. ఆడదానికి ఆడదే శత్రువు అని మరొకసారి నిరూపించుకున్నారు. ఎదుగుతున్నారు, ఏదో పల్లెటూరులో ఉంటుంది, ఏదో వీడియోస్ చేసుకుంటుంది బతుకు తెరువు కోసం, చైనీలని సపోర్టివ్గా ఉండటం కాదు. ఇలా నెగిటివ్ కామెంట్లు పెడితే ఇంకా డిస్కరేజ్ చేస్తే నేను ఇంకా అక్కడే ఆగిపోతానేమో అనుకుంటున్నారేమో. మీ నెగిటివ్ కామెంట్లు నేను స్టెప్స్గా తీసుకొని ఇంకా ముందుకెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఎంతగా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు నెగిటివ్ కామెంట్స్ పెట్టి. ఆ వీడియోస్ చూస్తే ఇంతమందిలో మీరిద్దరే నాకు నెగిటివ్ కామెంట్లు చేసేవాళ్ళు, మిగతా అందరు నాకు సపోర్టివ్గా ఉంటారు, మంచి మంచి కామెంట్స్తో నన్ను ఇంకా పలకరిస్తూ ఉంటారు. మీరిద్దరే అనమాట. ఆ వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి కూడా, నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకెందుకో అసలు చేయాలి అనుకోలేదు, కానీ కొంచెం బాధ అనిపించింది. 2 days నుంచి మైండ్లో నుంచి డిలీట్ అవ్వట్లేదు అనమాట కమెంట్. అంటే కమెంట్ చేసింది కానీ లాస్ట్కు థూ, చీ, ముండా, గొర్రె, ఇవన్నీ కొన్ని పదాలు ఇంకా నా మనసు కొంచెం బాధగా అనిపించి వీడియో అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొకసారి నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడాను. ఈ ఇద్దరు సిస్టర్స్ తప్ప మిగతా అందరు కూడా నాకు మంచిగా సపోర్టివ్గా ఉంటున్నారు. నేను అందుకైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీ సపోర్టే నాకు కొంచెం ఎంకరేజ్గా ఉండి రోజు రోజుకు నేను కొంచెం మంచి మంచి కంటెంట్తో ముందుకు అయితే వస్తున్నాను. ఏమొస్తుందండి మీకు నెగిటివ్ కామెంట్ చేస్తే, ఏమైనా వస్తుందా? ఒక సునకానందం తప్ప ఇంకేం రాదు కదా. నెగిటివ్ కామెంట్లు పెట్టడం, వాళ్ళు హర్ట్ అయితే మీరు ఆనందం పొందడం ఇదే కదా. రాక్షస ఆనందం పొందుతున్నారు అనుకుంటాను అలాంటి వాళ్ళు. ఇంకా అలాంటి వాటిని మనం పట్టించుకోకూడదు. కానీ వాళ్ళని కొంచెం బ్లాక్లో, హైడ్లో పెట్టే ముందు జస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నట్టుగా వీడియో అయితే చేస్తున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా. సిస్టర్ మీకే, అలాగే బ్రదరో మరి ఆ నాగేంద్ర గారు బ్రదరో సిస్టరో తెలీదు, అది కూడా మీకే. థ్యాంక్ యూ సో మచ్ ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేసినందుకు, నా వీడియోస్ చూస్తూ నెగిటివ్ కామెంట్ పెట్టినందుకు. ఇకనైనా మీరు మానుకొని పాజిటివ్గా రెస్పాండ్ అవుతానంటే ఓకే. ఇంకా నెగిటివ్ కామెంట్ ఇలాగే పెడతానంటే మాత్రం నేను చేయాల్సింది చేస్తాను. హైడ్లో పెట్టేయడం లేదంటే బ్లాక్లో పెట్టేయడం ఆప్షన్స్ ఉంటాయి కదా మాకు కూడా నెగిటివ్ కామెంట్లు చేసే వాళ్ళకి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికి కూడాను.
సరేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికీ.